హలో అండి అందరికీ ఈరోజు మనం ఎగ్లెస్ కేక్ అండి ఒక కప్పు నూకండి ఒక కప్పు నూక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్పు నూకని మనం మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా అయిందండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి ఈ నూకని చూడండి బౌల్లోకి ఇప్పుడు మనం ఈ నూకని తీసుకున్నాక చూడండి ఇలా ఉంది నూక మిక్సీ పట్టాక నెక్స్ట్ ఒక కప్పు షుగర్ అండి ఒక కప్పు షుగర్ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు షుగర్ కూడా మనం మిక్సీ పట్టుకుందాం షుగర్ ఎక్కువ తినేవాళ్ళంటే 2 కప్పులు వేసుకోండి ఇంకా పెరుగండి పెరుగు కూడా ఒక కప్లోకి యాడ్ చేసుకుందాం ఫస్ట్ షుగర్ని మిక్సీ పట్టేసాక పెరుగు మనం కప్లో యాడ్ చేసుకున్నాం కదండి ఆ పెరుగున మిక్సీ పట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఆయిల్ అండి ఆయిల్ నెయ్యి మీరు రెండిట్లో వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అండి మనం ఇప్పుడు వరకు చేసుకుంటే మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఇందాక చేసుకున్నాం కదండి దాంట్లో ఆ కప్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిసాక బాగా కలుపుకోవాలి ఒక కప్పు మైదా జల్లెడ పట్టుకుందాం ఒక కప్పు మైదా జల్లెడ పట్టుకోవాలి నెక్స్ట్ ఎవ్రీడే ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం దీన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ అండి దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేద్దాము వెనీలా ఎసెన్స్ యాడ్ చేసామండి నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసాము 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ ఇది కూడా ఒక సోడానే అండి ఇది మీకు బయట దొరుకుతుంది ఈ సోడా కూడా మనం యాడ్ చేసుకుందాము నెక్స్ట్ దీన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒకదానికి ఆయిల్ అది రాసామండి ఆయిల్ అది రాసి పెట్టుకోవాలి దాని తర్వాత దాంట్లో కేక్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక కేక్ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి చూడండి మనం దీన్ని ట్యాప్ చేయాలండి ఒక 20 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి అప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దాని తర్వాత కొన్ని ఫ్రూటీ పైన ఫ్రూటీ బాగుంటుందని చెప్పి కొన్ని ఫ్రూటీ బాగా పైన కొన్ని ఫ్రూటీలు డెకరేషన్కి పైన నేనైతే కొన్ని కలర్స్ మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు బాదం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కిస్మిస్ కూడా కొంచెం యాడ్ చేసుకుని మనం ఇప్పుడు తప్పెల్లో పెట్టుకుందామండి ఇలాగా తప్పెలు పెట్టుకుని ఆ స్టాండ్ పెట్టుకోవాలి ఆ స్టాండ్ పెట్టుకుని 5 మినిట్స్ ఉండాలి 5 మినిట్స్ ఉండాక ఆ కేక్ని కూడా దాంట్లో పెట్టేసుకోవాలి కేక్ కూడా దాంట్లో పెట్టేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా పెట్టేసుకున్నాక చూడండి కేక్ అయిపోయిందండి బాగా ఉంది సో ఇప్పుడైతే దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసి చూద్దాము చూడండి కేక్ భలే వచ్చింది కదండి
చాలా బాగుంది, స్మూత్గా సాఫ్ట్గా భలేగా. చూడండి చాలా బాగుంది కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే ట్రై చేయండి ఇంటి దగ్గర.